వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమిష్టి కృషితో నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలి. సింగరేణి సంస్థ డైరెక్టర్ గౌతమ్ పోట్రు సూచన. గోదావరికని గౌతమి నగర్ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్త సందోహం నడుమ స్వామివారికి మహాహారతి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరి కనిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. తన సతీమణి జ్ఞాపకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ స్థాపించి అనాథలకు అభాగ్యులకు అండగా నిలుస్తూ ముందడుగు వేస్తున్న దయానంద్ గాంధీ. జ్యోతి గాంధీ వర్ధంతిలో పలువురు ప్రశంస. గురు పౌర్ణమి సందర్భంగా వివిధ రంగాల్లో గురువులుగా బాధ్యతలు చేపడుతున్న వారిని సన్మానించి గౌరవించిన బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్. సమిష్టి కృషితో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ గౌతమ్ పోట్రు సూచించారు. RG3 అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలలో డైరెక్టర్ పర్యటన సందర్భంగా గురువారం జీఎం కార్యాలయంలో RG ఏరియా జీఎం నరేంద్ర సుధాకర్ రావు, అడ్రియాల ప్రాజెక్టు జీఎం కోలిపాక నాగేశ్వరరావుతో పాటు వివిధ గనుల విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత విభాగాల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2 ఏరియాల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, ఉద్యోగుల సంక్షేమం, రిటైర్మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాలు, ఉద్యోగుల పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు, భూసేకరణ తదితర వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించుటకు తీసుకుంటున్న చర్యల వివరాలను RG3 జీఎం నరేంద్ర సుధాకర్ రావు డైరెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ కె యాదయ్య, ISRO2 జీఎంలు బండి సత్యనారాయణ, ఎం రామ్మోహన్, ప్రాజెక్టు ఆఫీసర్లు సిహెచ్ వెంకటరమణ, జె రాజశేఖర్, ప్రవీణ్, విభాగాధిపతులు బివి సత్యనారాయణ, చంద్రశేఖర్, కాశీ విశ్వేశ్వరరావు, సుదర్శనం, రాజారెడ్డి, రాజేంద్ర కుమార్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాజేశ్వరి, శ్రీహరి, మేఘన, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోదావరికని గౌతమి నగర్ సాయిబాబా ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా గౌతమి నగర్ సాయిబాబా ఆలయంకు భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం నుండి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అశేష భక్తజన సందోహం నడుమ స్వామివారికి మహాహారతిని ఇచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుందని, పంచామృతాలతో అభిషేకం చేయించడం జరిగిందని, హారతి కార్యక్రమం, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసారి గురువారం రోజున గురు పౌర్ణమి రావడం చాలా విశిష్టతను సంతరించుకుందని వెల్లడించారు. ఇలా గురు పౌర్ణమి 20 సంవత్సరాలకు ఒకసారి గురువారం రోజున వస్తుందని, ఈ రోజు చాలా శుభదినమని తెలిపారు. సాయంకాలం స్వామివారికి మహాహారతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వచ్చింది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన కార్యక్రమంలో పొద్దున బాబావారికి హారతి ఇచ్చాం. తర్వాత
బాబావారి పంచామృత అభిషేకం చేశాం. ఆ తర్వాత పూజ చేసినాం. బాబావారి పూజ చేసి 10 హారతి ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ 12 హారతి అయింది. హారతి అయిన తర్వాత మహాప్రసాద కార్యక్రమం ఉంది. ఈ మహాప్రసాద కార్యక్రమంలో విశేషమైన జనం భక్త జనాలు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళకి కూడా ఆ బాబావారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అట్లాగే సాయంత్రం కూడా 6 హారతి అయిన తర్వాత బాబావారికి పలదీసే ఉంటుంది. పలదీసే అయిన తర్వాత కోలాటాలు ఉంటాయి. తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ సేద హారతి ఉంటుంది. ఇది ఇవాళ కార్యక్రమం. ఎందుకంటే గురు పౌర్ణమి గురువారం రావడం వలన ఇది 20 సంవత్సరాలు ఒకసారి వచ్చింది. ఈ గురు పౌర్ణమిలో ఇవాళ దర్శనం చేసుకున్నట్టయితే బాబావారి యొక్క గురుబలం లేని వారికి గురుబలం వస్తుంది. గురుబలం ఉన్న వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. కాబట్టి ఇది గమనించి బాబావారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి భక్తులందరినీ కోరుకుంటున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గురువారం గోదావరి కనిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కని బీజేపీ కార్యాలయం ఆవరణంలో బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ముందుగా మొక్కలు నాటారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానం శిబిరం ప్రారంభించగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బండి సంజయ్ దేశ ప్రజల రక్షణకై హిందుత్వం, భద్రత, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఎనలేని సేవలందిస్తున్నారని అన్నారు. అలాంటి మహానేత జన్మదినాన్ని రక్తదాన శిబిరంతో జరపడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఓ ప్రాణాన్ని కాపాడే గొప్ప అవకాశాన్ని అందించిన ప్రతి దాతకు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడమే కాక పార్టీ కార్యకర్తల్లో సేవా దృక్పథాన్ని బలపరిచిందని అన్నారు. ఉద్యమ నాయకుడు, పోరాట యోధుడు, నమ్మిన సిద్ధాంతం కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ముందుకెళ్తున్నటువంటి గౌరవశ్రీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా గోదావరికని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు పాల్గొని మెగా రక్తదాన శిబిరంలో వారు భాగస్వాములు కావడం, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదిగా మనం భావిస్తాము. ఎంతో మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఈరోజు వారు ప్రాణాలని కాపాడడం కోసం మా నాయకులు, కార్యకర్తలంతా కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్త, కార్పొరేటర్ దగ్గర నుంచి ఈరోజు కేంద్ర మంత్రి వరకు ఎదిగిందంటే నమ్మిన సిద్ధాంతం కొరకి కమిట్మెంట్ తోటి పనిచేసింది కనుకనే ఇవాళ ఈ స్థాయి వరకు రాగలిగింది. గతం లోపల వారు రాష్ట్ర అధ్యక్షులుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై అనేక రకాలుగా ప్రజా పోరాటాలు చేస్తూ ఎంతో ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వారి యొక్క జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా భావిస్తూ వారి పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం అనేది ఒక గొప్ప శుభ సందర్భంగా భావిస్తూ మరొకసారి బండి సంజయానికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు చేపట్టాలి. మాలాంటి ఎంతో మంది కార్యకర్తలకి మార్గ నిర్దేశకంగా, స్ఫూర్తిదాయకంగా వారు నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి బండి సంజయ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రామాణిక ధృవపత్రాలని రెడ్ క్రాస్ సొసైటీ వారిచే దాతలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుండబోయిన బొమ్మయ్య, మిట్టపల్లి సతీష్, ఉరకొండపన్న, కోడూరి రమేష్, తదగుండ నరసన్న, తోట కుమారస్వామి, పాకాల నరసింహారెడ్డి, సిలివేరు అంజీ, అంది రాజ్ కుమార్ చారి, కుడుముల సంజీవ్, ఈదునూరి చిరంజీవి, జక్కన బాలు, అభిషేక్, బూడిద హర్ష, నరేష్, జక్కుల పద్మ, జక్కుల నరహరి, బియ్యలాన మహేందర్, జక్కుల ప్రవీణ్, సాయి పవన్ గౌడ్, మాదర బోయిన రాకేష్, పెండ్యం సత్యనారాయణ, శిలరపు కళ్యాణ్, మంజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. తన సతీమణి జ్ఞాపకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ స్థాపించి అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తూ దయానంద్ గాంధీ ముందడుగు వేస్తున్నారని జ్యోతి గాంధీ వర్ధంతిలో పలువురు ప్రశంసించారు. సీనియర్ పాత్రికేయులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన సతీమణి జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. అలాగే ఆటోనగర్లోని ఉర్దూ మీడియంలోని విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు. అనంతరం కని బస్టాండ్ సమీపంలోని నిరాశ్రయుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. తదనంతరం గంగానగర్లోని
ఉర్దూ మీడియం విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ అందరూ తమను విడిచి వెళ్లిన వారిని వర్ధంతి రోజున మాత్రమే గుర్తు చేసుకోవడం జరుగుతుందని, కానీ ధర్మపత్ని జ్ఞాపకాలు ప్రతినిత్యం గుర్తుంచుకునేలా ఒక ఫౌండేషన్ నెలకొల్పి ప్రతినిత్యం జ్యోతి గాంధీ నామస్మరణ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఫౌండేషన్ చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారా దయానంద్ గాంధీ తన సతీమణిని పేదల కళ్ళల్లో ఆనందంలో, చిన్నారుల చిరునవ్వుల్లో సజీవంగా ఉంచారని కొనియాడారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు సాయం అందిస్తూ పేద చిన్నారులకు ప్యాకెట్ మనీ అందిస్తూ ముందుకు సాగాలని కోరుకున్నారు. 4వ వర్ధంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నిస్సహాయులకు, నిరాధారులకు, నిర్భాగ్యులకు సహాయం చేస్తున్న సందర్భంగా సోదరుడు గాంధీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఒకరు మరణిస్తే కేవలం సంవత్సరికం వరకే జ్ఞాపకం ఉంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతినిత్యం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవరు కూడా సహాయం చేయాలన్నా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత అభినందనీయం. జర్నలిస్ట్గా గాంధీ అన్న ఈ ప్రాంతంలో అనేక వార్తలు రాస్తూ మంచి విలేకరిగా కొనసాగుతున్నాడు. అట్లాగే టీచర్ కూడా చాలామంది విద్యార్థుల్ని మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ ప్రాంతంలో చాలామంది చేతుల మీద ఇంజనీర్, డాక్టర్ మంచి ఉద్యోగాలు సంపాదించి వారు చేసిన సేవ నిజంగా చాలా గొప్పది. స్వర్గీయ జ్యోతి అక్క లేకపోవడం గాంధీ అన్నకే కాకుండా గోదావరికని ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాంధీ ఫౌండేషన్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి ఆల్రెడీ పేరు వస్తూ ఉన్నది. ఇంకా కూడా భగవంతుడు శక్తినిచ్చి గాంధీ అన్నకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా వాటికి అందరికి మాకు పరిచయం చేసి వాళ్ళకంతా చేతను అందిస్తున్నా. నిజంగానే మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఆ మేడం జ్ఞాపకార్థం అనేది మీరు ఇంకా ఆమెను సజీవంగా నిలుపుతూ రోజు అంటే తను ఏదో ఒక న్యూస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచిస్తారంటే నాకు మాత్రం ఉంటే చాలు, లేని దాని గురించి ఎందుకు అనే స్వార్థం ఉంటుంది. అట్లా కాకుండా ఆమె పేరును ప్రతిరోజు పలికిస్తూ ఈవెన్ వార్తల్లో అయితేనేమో ఏదో రూపంగా ప్రతిరోజు మేడం గారిని తలుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాలు చేపట్టు మీకు ఇంకా మనోధైర్యం, మనోబలం ఆమె ఎప్పుడు మీ వెన్నంటే ఉన్నట్టుగా మీరు కూడా అలానే తీసుకొని మీరే ఏ స్థితిలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు కొంచెం కూడా దిగద్దు. మేడం మీతో ఉన్నట్టే మీరు ఉండాలి. మా అందరికీ కూడా సపోర్ట్. ఇందాక అన్నారు మేము లయన్స్ క్లబ్ తరఫున రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామని. మేము ఎక్కడ ఏం చేయాలనే దాన్ని ఫస్ట్ సార్కే కాల్ చేస్తాం. సార్ మేము ఇట్లా ఒకటి అనుకుంటున్నాము, ఏం చేయాలంటే కరెక్ట్గా చూసించంటే ఎవరికి అవసరం ఉందో వాళ్ళని గుర్తించి మా అందరితో కూడా సేవలు అందిస్తున్నా. మీకు మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్, ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి బాలరాజు, తానిపర్తి గోపాలరావు, మోహిత్ సన్ని, సింగరేణి సినన్న, జనహిత కూర్మ శ్రీనివాస్, పాతకేలు సుధీర్, ప్రసాద్, మగువ మాజీ అధ్యక్షురాలు గాలు సునీత, లావణ్య, ఫాతిమా, కన్నసాగర్, కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. గురువుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా వివిధ రంగాల్లో గురువులుగా బాధ్యతలు చేపడుతున్న వారిని గురువారం బీజేపీ ఆధ్వర్యంలో సన్మానించి గౌరవించారు. గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు రంగాల్లో గురువులుగా బాధ్యతలు చేపడుతున్న వారిని ఎస్ కుమార్ శాల్వాలతో సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అమ్మా నాన్నలు మొదటి గురువులు అయితే విద్యాబుద్ధులు నేర్పేది గురువులని అన్నారు. మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించుకోవడం మన బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరికి మనకు మొదటి గురువు అమ్మ ఉంటుంది, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత మనకు అనేక విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులనే మనం గురువులుగా భావిస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ పౌర్ణమి సందర్భంగా గోదావరికని జిఎం కాలనీ ఉన్నటువంటి సింగరేణి గ్రౌండ్లో వివిధ రంగాలకు సంబంధించిన వారిని వారి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు నేర్చుకొని వారి నైపుణ్యాన్ని కేవలం వారికే పరిమితం చేయకుండా కింది వాళ్ళకు కూడా పిల్లలందరూ కూడా నేర్పించినట్టయితే భావి తరాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా
వాళ్ళు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మేమందరం వారిని గురువులను ముఖ్యంగా వాళ్ళందరి సమక్షంలో సన్మానించుకుంటే వారిని ఇతోతంగా గౌరవించడమే కాదు, భవిష్యత్తులో కూడా పిల్లలు ఎదిగిన తర్వాత మేము కూడా అలా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా గోవర్కని సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్ భాయ్ గోవర్కన్లోని ఎవరైతే పిల్లలకు కోచింగ్ కానీ పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా కుమార్ భాయ్ అండ్ టీమ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. గోవర్కన్లో గత 20 సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్, క్రికెట్ డిస్ట్రిక్ట్ ఆడిపియడం, యూనివర్సిటీకి ఆడిపియడం, అందులో నా బాధ్యత. నేను దానికి ముఖ్య భూమికలో ఉన్నాను. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మన గోవర్కని ఇదే గ్రౌండ్లో, చిరంకాలి గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇవన్నిటినీ మమ్మల్ని చేసినాం కాబట్టి వాటిని గుర్తించి మాకు కుమార్ భాయ్ మాకు తరఫున టీం తరఫున మాకు సన్మానించడం చాలా గొప్ప విషయం. రామగిరి మండలంలోని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఐజేయు అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గంలో ఎన్నికైన జర్నలిస్ట్ ప్రతినిధులకు గురువారం రామగిరి మండల జర్నలిస్టులు ఘన సన్మానం చేశారు. ఈ మేరకు జిల్లా యూనియన్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన పొన్నం శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జ్యోతుల ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన చింతం కిరణ్, మాల్యాల రమేష్లకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు పివిరావు, నల్లూరి లింగయ్య, చిందం రమేష్, కాపర్తి వెంకటేష్, చిలుక సురేష్, పోలు మధుకర్, సూత్రం శ్రీధర్, జీకే రాజు, సిద్ధం ప్రదీప్, దాసరి భరత్, కాపర్తి అభిలాష్, గాజు రఘుపతి, ఇండ్లా అవినాష్, మాల్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమిష్టి కృషితో నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలి, సింగరేణి సంస్థ డైరెక్టర్ గౌతమ్ పోట్రు సూచన. గోదావరికని గౌతమి నగర్ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్త సందోహం నడుమ స్వామివారికి మహాహారతి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరి కనిలో మేఘ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. తన సతీమణి జ్ఞాపకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ స్థాపించి అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తూ ముందడుగు వేస్తున్న దయానంద్ గాంధీ. జ్యోతి గాంధీ వర్ధంతిలో పలువురు ప్రశంస. గురు పౌర్ణమి సందర్భంగా వివిధ రంగాల్లో గురువులుగా బాధ్యతలు చేపడుతున్న వారిని సన్మానించి గౌరవించిన బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.